అది సమంజసం కాదండి. మేము రాసుకున్నాం మీరు చెప్పినవన్నీ. మీరు ఆగండి సార్, మీరు ఆగండి. ఈ రోజు తిరుమలలో జరిగేటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి ఒక్కటి మాట్లాడండి సార్. జరిగేటువంటి అక్రమాల గురించి ఒక్కటి మాట్లాడండి. గుడిలో జరిగేటువంటి అక్రమాల గురించి ఒకటి మాట్లాడండి. సింహాచలంలో 20 మంది చచ్చిపోయారు, దాని గురించి మాట్లాడుతున్నారా? కాశీబుగ్గులో 10 మంది చచ్చిపోయారు, దాని గురించి మాట్లాడుతున్నారా? ఒక్క నిమిషం అండి, మధుసూదన్ రెడ్డి గారు డిబేట్ నాకు సక్రమంగా సాగాలి, దయచేసి క్రాస్ టాక్ చెయ్యొద్దు ప్లీజ్. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి రవికిరణ్ గారు. రాజు గారు, ఇప్పుడు ఇందాక వారు అంటాం జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ సమాజం నుంచి దూరం చేసే కుట్ర చేస్తున్నారు అన్నారు. నేను సూటిగా వైసీపీ పార్టీని అడిగేది ఏంటంటే, వారి ప్రభుత్వ హయాంలో అండి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 250 పైచిలకు ఆలయాలకు మీద దాడులు జరిగాయి, అశుద్ధం పూశారు, రాముల వారి శిరచ్ఛేదనం చేశారు. ఇది రామతీర్థంలో. ఇన్ని జరిగితే 250 పైకి జరిగితే సార్, ఏ ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క ఆలయానికన్నా వెళ్ళి, కనీసం పక్కన కనకదుర్గమ్మ వారి ఆలయం కన్నా వెళ్ళి ఎందుకు ఇక్కడ చోరీ జరిగింది అని ఒక్క రోజన్నా వకప్ చేశారండి? కనీసం వాళ్ళ హోం మంత్రులు ఒకరికి ఇద్దరు మారారు కదా, ఒక్కరైనా సరే వెళ్ళారని ఒక్క ఆలయానికి, వాళ్ళు మాత్రం క్రైస్తవ ప్రార్థనలకు వెళ్ళిపోతారు. ఆ హోం మంత్రులు క్రైస్తవ కూటమికి మాత్రం వెళ్ళిపోతారు. ఒక్కరైనా సరే ఒక్క ఆలయానికి వచ్చారా అండి? ఇదేమంటారండి మీరు? హిందూ సమాజాన్ని ఎవరు దూరం చేశారు, ఎవరు వెలేసే విధంగా చేశారు? ఏ ఒక్క హిందువుడైనా సరే హిందువు యొక్క పండక్కి చెట్టు వేసుకొని, తన గుమ్మంలో చెట్టు వేసుకొని ప్రార్థిస్తారండి? ఎవరన్నా పూజలు చేస్తారండి? చెట్లు మనకు ఉన్నాయా హిందూ సమాజంలో? అసలు చెట్టు ఎందుకు వెలిసింది మీ ప్రభుత్వంలో? ఇది దుర్మార్గం కదా, ఇది అన్యాయం కదా. ఎన్ని చేసి ఎవరు దూరం అయ్యారండి? ఎన్ని చేసి ఎవరు దూరం? కనీసం ఇన్ని ఆలయాల మీద దాడి అయితే ఎవరు చేశారన్నది కూడా మీరు సిట్ ఏర్పాటు చేసి చేతులు దూసుకున్నారు, కానీ ఒక్కసారి కూడా బయటకు తీసుకురాలేదు. ప్రభుత్వ ఖజానా నుంచి చర్చిల నిర్మాణానికి డబ్బులు ఇచ్చారు. ఏ ప్రభుత్వం చేయలేదు ఆ పని. ప్రభుత్వ ఖజానా నుంచి, నా దగ్గర జీవోలు ఉన్నాయి, ప్రభుత్వ ఖజానా నుంచి ఇదిగోండి జీవో నెంబర్ ఉదాహరణ చెప్తాను. జీవో నెంబర్ 238 27/12/2019 15 లక్షలు 3 చర్చిలు గుంటూరు జిల్లాలో 3 చర్చిల నిర్మాణానికి ప్రజలిచ్చే పన్నుల నుంచి మీరు జీవోలు ఇచ్చి డబ్బులు ఇచ్చారు చర్చిల నిర్మాణానికి. దీన్ని ఏమంటారండి? అన్యమత ప్రచారం కాదంటారా? హైందవుల మీద కోపం అని కాదు, హైందవ ఆలయానికి మీరు ఎప్పుడన్నా ఖజానా నుంచి డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. సో అందుకని హైందవుల నుంచి దూరం అయింది మీరే దూరం అయ్యారు, వేరే దూరం చేయలేదు. ఇంకోటి ఒక చిన్నది మీకు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అదే జియో ఒకటి చెప్పారు, జియోలో ప్రభుత్వం నుంచి ఇచ్చామని చెప్పారు. ఎట్ ది సేమ్ టైం హిందూ ఆలయాలకు సంబంధించి కూడా 2 రకాలైనటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే హిందూ దేవాలయం నుంచి కప్పం వసూలు చేస్తుంది ప్రభుత్వం. గతంలో కూడా మనం చూసాం, CGF కామన్ గుడ్ ఫండ్ కావచ్చు, అలాగే ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ అనేసి హిందూ దేవాలయాలకు ఇవ్వకపోగా హిందూ దేవాలయం నుంచి తీసుకొని వాటిని కూడా ఇలాంటి కార్యక్రమాలకు వాడారనేటువంటి విమర్శలు ఉన్నాయి. అది కూడా కరెక్టేనంటారా? ఇప్పుడు దానికి చారిటబుల్ యాక్ట్ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అండి, ఎండోర్మెంట్ చారిటబుల్ యాక్ట్, తిరుపతి దేవస్థానం కామన్ గుడ్ ఫండ్, ఎన్విరాన్మెంట్ ఫండ్ అని చెప్పేసి కొంచెం ఉండేది. దాన్ని 10 రెట్లు పెంచేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. 10 రెట్లు పెంచి ఎక్కువ డబ్బులు సంవత్సరానికి లాక్కున్నారు. మీరు అన్నట్టు కప్ప వసూలు చేసి పెంచేశారు రేట్లు. మళ్ళీ 5% పెంచుకోవచ్చు అని చెప్పి చట్టం చేశారు. ఇది దుర్మార్గం కాదండి. ఎందుకని చట్టం చేశారు మీరు? ఎందుకు అలా చేయవలసి వచ్చింది? హిందువుల యొక్క ఆలయాల నుంచి లాక్కోవాల్సిన, పైవచ్చు ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ నుంచే వాళ్ళ యొక్క జగనన్న గౌరవబుద్ధ, లేకపోతే జగనన్న ఇచ్చేవారు కదా ఆటో డ్రైవర్లకి, అవన్నీ అక్కడి నుంచి ఇచ్చారు, ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ జీవోలు కూడా నా దగ్గర ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారు అది. సో ఇది తప్పుడు విధానం. ఇంకోటి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నప్పుడు 1% నిధులు తిరుపతి అభివృద్ధికి అని చెప్పేసి వారు చెప్తూ ఏమన్నారంటే, తిరుపతి దుర్గంధంగా తయారవడానికి తిరుమలకు వచ్చే భక్తులే కారణం, అందుకని దాని యొక్క క్లీనింగ్ పర్పస్ కి 1% నిధులు ఇక్కడ నుంచి డైవర్ట్ చేస్తామంటే హైకోర్టు వారు తిట్టారండి. హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ 14/12/2023 తిట్టారు. ఈ చెత్తదానికి ఇటువంటి పనులకి మీరు తిరుపతి దేవస్థానం యొక్క నిధులు ఎందుకు వినియోగించకూడదని చెప్పేసి తీర్పిచ్చిన పరిస్థితి. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఏంటంటే హైందవులు ఇచ్చినటువంటి విరాళాలన్నీ ఏ ఆలయాలు ఇచ్చేసారో హైందవ ధర్మ పరిరక్షణ ఉపయోగించాలి, హైందవ రిలేటెడ్ కార్యక్రమాలకు ఉపయోగించి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం అండి ఈ రోజు తిరుపతిలో విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది,
అలాగే హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. అలాగే జూనియర్ కాలేజీలో మొన్న నిర్ణయం తీసుకున్నారు, మధ్యాహ్నం భోజనం కూడా ఉచితంగా పెట్టాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తున్న జూనియర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే వసతులు వైద్య వసతులకి అదనంగా 50 కోట్లు, అలాగే హాస్టల్ బెడ్లు చక్కగా చేస్తున్నారు. నేను అడిగేది ఏంటంటే మీ ఛానల్ ద్వారా మా ఈ తిరుపతి మండలి కూడా కోరుతున్నాను. మొన్న వారం రోజుల మీద క్రితం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి, తిరుపతిలో రోడ్ల మరమ్మతులు అలాగే వీధి లైట్ల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు ఇస్తున్నామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో పునఃసమీక్షించుకోవాల్సి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే గతంలో ఏ రకంగా కరుణాకర్ రెడ్డి గారు 1% నిధులు ఇస్తారంటే మనం తప్పట్టాము, హైకోర్టు తప్పట్టింది. మనం దాన్ని కొనసాగించే విధంగా ఈ రోజు అక్కడ వీధి ఆ యొక్క రోడ్ల నిర్వహణకి వీధి లైట్ నిర్వహణకి ఇక్కడ నుంచి నిధులు ఇస్తే అది రేపు నుంచి ఇంకోటి ఏదో అవుతుంది. అందుకని ఇటువంటిది కూడా కొంచెం పునఃసమీక్షించుకుని ఆపుకోవాలని చెప్పి నేను. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గదుల రేట్లు పెంచేశారు, రెంట్లు పైన తిరుమలలో గదుల రేట్లు పెంచేశారు, టోల్ గేట్ రేట్లు పెంచేశారు ఇబ్బడి ముబ్బడిగా. ఎందుకంటే ఆయన అనేవారు కదా చైర్మన్ గారు, అది 500 ఉందా 1000 చేసే, 1000 ఉందా 2000 చేసే, ఆయన వేల పాటలు చేసేవారు. అవన్నీ మళ్ళీ తగ్గించవలసిన అవసరం ఉంది. 2 నెలల క్రితం టీడీపీ బోర్డు మీటింగ్ లో దాని మీద సమీక్షిస్తా ఉన్నారు. సంతోషం, దాని మీద తొందరగా అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తానండి. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడండి. సార్, ఇప్పుడు టీటీడీలో నిధుల దుర్వినియోగం అని చెప్పని మీరు స్టేట్మెంట్లు చూపిస్తున్నారు. ఓకే సార్, ఇది నిధుల దుర్వినియోగం అనేటువంటి ఎక్కడ జరిగిందని నేను చెప్తాను చూడండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీలో ఒక రూల్ ఉంది సార్. టీటీడీలో వచ్చేటువంటి ఆదాయంలో 10% కన్నా ఎక్కువ ప్రైవేట్ బ్యాంక్స్లో పెట్టకూడదు అనేటువంటిది ఒక విధి విధానాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొంగలో దొక్కి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఎస్ బ్యాంక్ అనేటువంటి బ్యాంకులో 1300 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ విధంగా నిధులు ఎస్ బ్యాంకులో పెట్టడం అనేది తప్పు అని చెప్పని వాళ్ళ నిధులన్నింటినీ కూడా వెనక్కి తీసుకుని వచ్చి గవర్నమెంట్ నేషనలైజ్డ్ బ్యాంకులో పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ బ్యాంకులో నుంచి ఈ 1300 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకుని వచ్చినటువంటి 3 నెలలకే ఎస్ బ్యాంక్ని ఎత్తేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 1300 కోట్లు వెనక్కి తీసుకుని రాకుంటే టీటీడీలో ఎంత నష్టం వాటిల్లి ఉంటుందో ఒకసారి చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గారు నిధులు ఫెయిల్యూర్ కదా, ఇది 1300 కోట్ల నిధులు కదా. ఇటువంటి నిధులన్నింటినీ కూడా ఇటువంటి అవకతవకలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అమౌంట్లు ఏదైనా ఇచ్చుంటే ప్రజా ప్రయోజనాల కోసం, తిరుపతి బాగు కోసం, తిరుపతిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి బాగు కోసం ఇచ్చుడొచ్చాము. ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం అనేటువంటిది దారుణం. ఇది ఫస్ట్ ఈ యొక్క ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా తెలుసుకోవాలి. ఇదే విధంగా సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అవకతవకల గురించి మన వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రశ్నలు చేయట్లేదు. ఇప్పుడు మీరు పరకామణిలో 72,000 రూపాయలు దొంగతనం జరిగింది. ఓకే, అది ఏ విధంగా పట్టుబడింది, ఎందుకు పట్టుబడింది? ఇంతకుముందు రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరు? అతను సినిజీయ స్వామిలో ఆశ్రమంలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి. అతను 20 సంవత్సరాలుగా డిప్యూటేషన్లో టీటీడీలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 3 సంవత్సరాలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఈ రవికుమారు ఇదే వ్యవస్థలో కొనసాగుతున్నాడు, ఇదే దొంగతనం చేస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎందుకు పట్టుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీటీడీలో ఒక సమూలమైన మార్పులు తీసుకుని వస్తూ 20